జబ్బేదైనా జవాబు మాత్రం ఇవే. రోగాన్ని దరిచేరనివని 14 అద్భుతమైన హ్యాబిట్స్. ఆరోగ్యం కోసం కెమికల్స్ మింగాల్సిన అవసరం ఉండదు. ఈ 14 హ్యాబిట్స్ పాటించండి చాలు. మీ కంట్రోల్లో ఉండి సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడే 14 హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 14 హ్యాబిట్స్ మీ జీవితాన్నే మార్చేస్తాయి. తప్పకుండా పాటించండి. జలుబు, దగ్గు, ఆస్తమా, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఆర్థరైటిస్ ఇలా మనలో చాలా మంది ఏవేవో వ్యాధులతో నిత్యం ఇబ్బంది పడుతూనే ఉంటారు. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, బ్లడ్ థిన్నర్స్, ఇన్సులిన్, యాంటీడిప్రెసెంట్స్ అని ఆ వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఏవేవో డ్రగ్స్తో శరీరాన్ని నింపేస్తుంటారు. వారికి తెలిసిన ఒప్పుకోని విషయం ఏంటంటే వాటితో వారికి క్షణకాలం విముక్తి మాత్రమే దొరుకుతుంది. దీనికి తోడు ఆ కెమికల్స్తో కలిగే ఉపశమనం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. రోగ నిరోధక శక్తి తగ్గడం, అవయవాల పనితీరు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత, గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తస్రావ సమస్యలు వంటి అనేక సమస్యలు వాటి మూలంగా తలెత్తే అవకాశం ఉంది. వ్యాధి వచ్చే ముందు చెప్పి వస్తుందా, వచ్చిన తర్వాత మందులు వాడక తప్పుతుందా అని మీరు అనొచ్చు. అవును, వ్యాధి చెప్పి రాదు, కానీ మనం చేసే పొరపాట్లే వాటికి అవకాశం కల్పిస్తాయి. తీసుకునే ఆహారం నుండి రోజువారీ జీవన విధానం వరకు ఆ పొరపాటు ఏదైనా అయి ఉండవచ్చు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? అటు వర్క్లో ఒత్తిడి, ఇటు కుటుంబంలో సమస్యలు, ఇంకా ఏవేవో టెన్షన్స్, ఇలాంటి జీవితంలో అనారోగ్యాలు రాక ఏం చేస్తాయి అంటారా? నిజమే, ఇలాంటి మన కంట్రోల్లో లేని విషయాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మీ కంట్రోల్లో ఉండి సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడే 14 హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అవి అన్నీ పాటించకపోయినా వాటిలో 2-3 హ్యాబిట్స్ను అలవాటు చేసుకోండి చాలు. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. నెంబర్ 1, నిద్ర. నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి ఇస్తుందని, అలసటను తొలగిస్తుందని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ నిజానికి నిద్ర అంతకంటే ఎక్కువే చేస్తుంది. మంచి నిద్ర శరీరాన్ని హీల్ చేస్తుంది, మెటబాలిజంను ప్రభావితం చేస్తుంది, కాగ్నిటివ్ ఫంక్షన్, ఎమోషనల్ రెగ్యులేషన్, మోటార్ కంట్రోల్, డెసిషన్ మేకింగ్, హార్మోనల్ రెగ్యులేషన్ ఇలా మన బ్రెయిన్లో జరిగే 18 ప్రధానమైన విధులను మెరుగుపరుస్తుంది. అయితే చాలామంది 9 నుండి 10 గంటలు నిద్రపోయినా సరే వాళ్ళకి అలసటగా, నిస్సత్తువగా ఉంటుంది. దాని ప్రభావం రోజువారీ పనుల మీద, ఆరోగ్యం మీద పడుతుంది. ఇంకొంతమంది 6 నుండి 7 గంటల నిద్రతోనే ఎనర్జెటిక్గా మేలుకొని ఉత్సాహంగా జీవితాన్ని సాగిస్తారు. ఈ డిఫరెన్స్ ఎందుకంటే నిద్రలో లైట్ స్లీప్, రెమ్ స్లీప్, డీప్ స్లీప్ అని ఉంటాయి. వీటిలో డీప్ స్లీప్ పొందినప్పుడే మన శరీరం పూర్తిగా రీజువనేట్ అవుతుంది. నిద్రలో ఆ స్థితిని పొందడానికి యోగిక్ సిస్టంలో యోగ నిద్ర అనే విషయాన్ని క్రియేట్ చేశారు. మన శరీరం కోసం యోగా ఎలా చేస్తామో అలాగే ఒక యోగిలా నిద్రపోవడానికి, గాఢ నిద్రను పొందడానికి ఈ యోగ నిద్ర అనేది సహాయపడుతుంది. ఈ యోగ నిద్రలో శరీరాన్ని స్టెప్ బై స్టెప్ శాంతపరచడం జరుగుతుంది. అంటే బెడ్ ఎక్కిన తర్వాత మన శరీరంలో ప్రతి భాగాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయాలి. కాలి వేళ్లతో మొదలుపెట్టి పాదాల్ని, మడాల్ని, పిక్కల్ని, మోకాల్ని, తొడల్ని ఇలా ప్రతి భాగం మీద అటెన్షన్ పెడుతూ నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ తల వరకు రావాలి. దీనివల్ల నిద్రపోయే ముందు మన మనస్సులో ఆలోచనలు పోయి కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఈ పద్ధతిని పాటించడం మొదలుపెట్టిన 7-8 రోజుల్లోనే మీరు ఫలితాన్ని గమనిస్తారు. చాలామంది ఈ అటెన్షన్ మోకాళ్ళ దగ్గరకు వచ్చేసరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. 2వది, మేలుకోవడం. అవును, ఉదయాన్నే మేలుకొనే విధానం కూడా ఆరోగ్యమైన జీవన విధానానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు మీకు మెలకువ వచ్చిన వెంటనే కుడివైపు తిరిగి కొంతసేపు పడుకోండి, ఆ తర్వాతే లేవండి. ఇలా ఎందుకు చేయాలంటే అప్పటి వరకు మన గుండె నెమ్మదిగా, ప్రశాంతంగా పనిచేస్తుంది. అలాంటి సమయంలో మనం మేలుకున్న వెంటనే లేస్తే శరీరం ఒత్తిడి, అవయవాల ఒత్తిడి మరుక్షణంలో గుండె మీద పడుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు, ముఖ్యంగా గుండె కండరాలు బలహీనంగా ఉన్నవారికి. అదే మీరు మెలకువ వచ్చిన వెంటనే కుడివైపుకి తిరిగి కొంతసేపు ఉండి అప్పుడు లేస్తే హార్ట్ బీట్ నెమ్మదిగా ఎలివేట్ అవుతూ రెస్ట్ నుండి యాక్టివ్ స్టేట్కి గుండె అడ్జస్ట్ అవుతుంది. దీనివల్ల లివర్ ఫంక్షన్స్ కూడా మెరుగుపడతాయి. మూడవది గ్రాటిట్యూడ్. ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత కృతజ్ఞతా భావంతో రోజును మొదలు పెట్టడం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. థ్యాంక్ గాడ్, ఈ క్షణం నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను అన్న చిన్న భావన కూడా మీ మైండ్పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ఆ రోజంతా ఆనందంగా ఉత్సాహంగా మీ రోజుని సాగించేలా చేస్తుంది. నెంబర్ 4, పాదం మోపడం. ఉదయాన్నే లేచినప్పుడు ఏ పాదం నేల మీద పెట్టామన్నది కూడా ముఖ్యం. ఎందుకు అంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో ప్రాణ అంటే లైఫ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా 9 నాడులు మన శరీరాన్ని గవర్న్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ అందులో ఇడ, పింగళ, సుషుమ్న అని మరో 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి. ఇందులో ఇడ నాడి అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, పింగళ నాడి అంటే రైట్ నాస్ట్రిల్ అని అర్థం. ఇప్పుడు పాదం మోపే విషయానికి వస్తే, మెలకువ వచ్చిన తర్వాత రైట్ సైడ్కి పడుకొని నెమ్మదిగా లేచి బెడ్ మీద కూర్చున్న తర్వాత ఒకసారి మీ చేతిని ముక్కు దగ్గర పెట్టుకొని ఎగ్జేల్ చేయండి, అంటే నెమ్మదిగా శ్వాసని వదలండి. ఇక్కడ మీ 2 ముక్కులలో నుండి శ్వాస అనేది వస్తుంది, కానీ మీరు సరిగ్గా గమనిస్తే ఒక ముక్కు నుండి వేరే దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ముక్కును బట్టి మీ పాదం నేల మీద పెట్టండి. అంటే లెఫ్ట్ నోస్ నుంచి ఎక్కువ వస్తుంటే లెఫ్ట్ లెగ్, రైట్ నుండి వస్తుంటే రైట్ లెగ్ నేల మీద పెట్టి కొంతసేపు అలా కూర్చోండి. దీనివల్ల ఆ స్పెసిఫిక్ నాడి బలపడుతుంది. దీనివల్ల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నెంబర్ 5, పామింగ్. మీ 2 చేతుల్ని వేగంగా రబ్ చేసి అరచేతుల్ని కంటి మీద పెట్టుకోండి. ఇలా 5 నుండి 6 సార్లు చేయాలి. ఇలా చేస్తే కంటి చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది, కళ్ళకు ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఇంకా ఇది కళ్ళకు విశ్రాంతిని అందించి ఒత్తిడిని తగ్గిస్తుంది, దృష్టి మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మూక కండరాలు అలర్ట్ అవుతాయి, నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది. నెంబర్ 6, నీళ్లు తాగడం. మంచి నిద్ర తీశారు, ఉదయాన్నే మెలకువ రాగానే కుడివైపు తిరిగి పడుకున్నారు, తర్వాత నెమ్మదిగా లేచి బెడ్ మీద కూర్చొని ఒక పాదం నేల మీద పెట్టారు, చేతులు రుద్ది కళ్ళపైన పెట్టుకున్నారు, లేవగానే ఇవన్నీ చేసేశారు. ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. అయితే ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని తాగాలి. ఆయుర్వేదం ప్రకారం ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు అని మన శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ఇవి 72,000 నాడులలో నిత్యం ప్రవహిస్తూ వాటి నిర్ణీత పనులు చేసుకుంటూ పోతాయి. మనం ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు అది శరీరానికి ఒక రకమైన లాక్ వేస్తుంది. ఇలాంటప్పుడు నీళ్లు తాగితే శరీరంలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, శరీరం శుద్ధి అవుతుంది, మల విసర్జన సులభంగా జరుగుతుంది, కడుపు క్లీన్ అవుతుంది, గట్ హెల్త్ మెరుగుపడుతుంది, ఇంటెస్టైన్స్ వాటర్ను మెరుగ్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. లేదు కాదు అని నిలబడి గడగడా తాగేస్తే అది మీ శరీరంలో నొప్పులకు కారణమవుతుంది, వాత రోగాలకు కారణమవుతుంది. ఒకవేళ మీకు ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని తాగడం ఇబ్బందిగా ఉంటే ఏం పర్వాలేదు, ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని నెమ్మదిగా సిప్ బై సిప్ తాగండి. ఆ మూమెంట్లో ఉండండి, ఎంజాయ్ చేయండి. నెంబర్ 7, స్ట్రెచ్చింగ్. తాడాసనము, ఉత్తానాసనము, త్రికోణాసనం వంటి బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఒకవేళ మీకు ఆసనాలు చేయడం కుదరట్లేదు అని అనిపిస్తే చేతుల్ని, కాళ్ళని అటు ఇటు స్ట్రెచ్ చేయండి, లేదా సింపుల్గా ఒళ్ళు విరుచుకోండి. ఇలా ఎందుకు చేయమంటున్నాను అంటే దీనివల్ల శరీరంలో ఉన్న ప్రతి సెల్కి శరీరం యాక్టివేట్ అయ్యిందని తెలుస్తుంది, మైండ్ వెంటనే అలర్ట్ అవుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, లూబ్రికేషన్ ప్రభావితం అవుతుంది, లిగమెంట్స్ ప్రభావితం అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను కూడా ఈ సింపుల్ టాస్క్ రాకుండా చేస్తుంది. కాబట్టి తప్పకుండా చేయండి. నెంబర్ 8, స్ప్లాషింగ్ వాటర్ ఆన్ ఐస్. ప్రస్తుతం మన శరీరంలో అన్నిటికన్నా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్న ఏకైక అవయవం కళ్ళు.
మనం 24 గంటలు కంప్యూటర్ స్క్రీను, మొబైల్ స్క్రీను, టీవీ స్క్రీన్ ఇలా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి లేకుండా. దీనివల్ల కళ్ళు బాగా డ్రై అయిపోతున్నాయి, దురదలు వచ్చి చికాకు పుట్టిస్తున్నాయి, కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చి ముఖం కాంతి తగ్గుతుంది. ఇలా కళ్ళు అనేక రకాలుగా ప్రభావితం అవుతున్నాయి. దీనికి సొల్యూషన్ ఈ పద్ధతి. స్నానం చేసే సమయంలో అయినా, దానికి ముందు అయినా నోటి నిండా నీళ్లు నింపుకొని మింగకుండా అలానే పట్టి ఉంచండి. ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని కళ్ళ మీద కొట్టుకోండి. ఇలా చేస్తే ముందు చెప్పిన డ్రైనెస్, ఇచ్చింగ్, డార్క్ సర్కిల్స్ అన్ని సమస్యలు తగ్గిపోతాయి. దీనివల్ల సైట్ తగ్గుతుంది, నెంబర్ తగ్గిపోతుంది, స్పెక్ట్స్ అవసరం లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 9, సన్ గేజింగ్. రోజుకి 5 నిమిషాల పాటు తప్పకుండా సూర్యకాంతి కాంటాక్ట్లోకి రండి. మన ఎముకలు, కండరాలు, పళ్ళు దృఢంగా ఉండాలంటే వైటమిన్ డి అనేది అవసరం. దానికి పర్ఫెక్ట్ సోర్స్ సన్లైట్ అని మనకు తెలుసు. అయితే సూర్యకాంతి వల్ల అదే కాకుండా మన శరీరానికి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన నుదుటి మీద సరిగ్గా 3వ కన్ను అని చెప్పే ప్రాంతంలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ మన నిద్రకు ప్రధాన పాత్ర పోషించే మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ శరీరానికి అవసరమైన మొత్తంలో ఉత్పత్తి అవ్వడానికి సూర్యకాంతి చాలా అవసరం. అలాగే మెలటోనిన్ ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది, బాడీ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు 5 నిమిషాల పాటు సూర్యకాంతి కాంటాక్ట్లోకి రండి. అయితే ఇది ఉదయాన్నే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే పొద్దు పొడిచే కొద్దీ సన్లైట్లో హార్మ్ఫుల్ రేస్ ప్రభావం పెరిగిపోతుంది. సన్ గేజింగ్ థెరపీ అనేది ప్రస్తుతం వెస్ట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్. అయితే వేల సంవత్సరాల క్రితమే సూర్యకిరణ్ చికిత్స అనే పేరుతో దీన్ని వివరించారు. నెంబర్ 10, ఎర్తింగ్. మీరు డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ వంటివి చేస్తుంటే సరే, లేదంటే ఒక పని చేయండి. మట్టిలో నడవండి, సముద్రం ఒడ్డులో నడవండి, కొండ ప్రాంతంలో నడవండి, భూమితో కాంటాక్ట్లోకి రండి. ఎందుకంటే మన శరీరం నిత్యం ఏవేవో పనులు చేస్తుంటుంది. ఈ సమయంలో మన శరీరంలో ఉండే చాలా భాగాలు, చాలా సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దీంతో సెల్లో ఉండే 2 కాంపౌండ్స్లు విడిపోయి సింగిల్ అయిపోతాయి. దీన్ని సరిచేయడానికి నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ కావాలి. అది యాంటీ ఆక్సిడెంట్ నుంచి దొరుకుతుంది. అయితే అత్యంత శక్తివంతమైన నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ భూమి నుండి దొరుకుతుంది. ఈ ఎర్తింగ్ వల్ల చాలామందికి వాత రోగాలు నయమైపోతాయి, ఆర్థరైటిస్ నయమవుతుంది. మన పెద్దలు నేలను భూదేవి, భూతల్లి అని కారణం లేకుండా పిలవలేదు. వాళ్ళు నేలపై పడుకునేవాళ్ళు, నేలపై కూర్చొని భోజనం చేసేవాళ్ళు. అంటే అందులో చాలా సైన్స్ ఉంది. 11, ప్రాణాయామం. మీ డైలీ లైఫ్లో తప్పకుండా ఆచరించాల్సిన వాటిలో ఇది ప్రధానమైనది. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాల పాటు అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక లేదా వాయుబంధం వంటి ప్రాణాయామాల్లో ఏదైనా చేయడం అలవాటు చేసుకోండి. ప్రాణాయామం వల్ల మన శరీరానికి దొరికేది ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రాణవాయువు లభిస్తుంది. మన శరీరంలో ఉన్న 40 ట్రిలియన్ సెల్స్లో ప్రతి సెల్ని ఈ ప్రాణవాయువు ప్రభావితం చేస్తుంది. రోజంతటికి కావలసిన శక్తిని నియంత్రిస్తుంది. అలాగే దీనివల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది, లెఫ్ట్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ జరుగుతుంది, మీ జీవితకాలం కూడా పెరుగుతుంది. ఈ ప్రాణాయామం చేసే మేలు గురించి ఒక నివేదిక చాలా స్పష్టంగా వివరించింది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. అన్నీ చేయడం వీలు కాకపోతే ఒక్క అనులోమ విలోమ ప్రాణాయామను ఒక 5 నిమిషాల పాటు చేసినా సరిపోతుంది. నెంబర్ 12, డీప్ బ్రీదింగ్. మీకు ప్రాణాయామం చేయడం అలవాటు లేదు, వీలవ్వట్లేదు అనుకుంటే డీప్ బ్రీదింగ్ చేయండి. ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. శ్వాసను ఫీల్ అవ్వండి. ముందు ముక్కు నుండి శ్వాస తీసుకుంటారు, అది గొంతు నుండి, ఛాతీ నుండి పొట్టలోకి వెళ్ళడం గమనించండి. మళ్ళీ అదేవిధంగా పొట్ట నుండి ఛాతీకి, గొంతుకి, ముక్కులకి ప్రవహించడం కూడా గమనించండి. ఇప్పుడున్న కాలంలో ఎవ్వరూ సరిగ్గా ఊపిరి తీసుకోవడం లేదు. 1-2 సెకండ్లు ఇన్హేల్ చేస్తున్నారు, మళ్ళీ 1-2 సెకండ్లు ఎగ్జేల్ చేస్తున్నారు. దీనివల్ల మనం డయాఫ్రమ్ సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. దీంతో రక్తానికి అవసరమైన ఆక్సిజన్ అందడం లేదు. అదే ఇలా డీప్ బ్రీదింగ్ చేస్తే
శరీరానికి హైపర్ ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. ప్రతి సెల్కి, ప్రతి న్యూరాన్కి ఆక్సిజన్ అందుతుంది. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రెయిన్ హెల్దీ అవుతుంది. ఆలోచనలో కూడా ఒక స్పష్టత అనేది వస్తుంది. ఈ డీప్ బ్రీతింగ్ చాలా రోగాలను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. 13th, డ్రై బ్రషింగ్. స్నానం చేసే ముందు లూఫాతో కానీ ఏదైనా ఒక పెద్ద బ్రష్తో కానీ కాళ్ళ నుండి పై వరకు నెమ్మదిగా సర్క్యులర్ మోషన్లో రుద్దుతూ వెళ్ళండి. ఎందుకంటే మనం స్నానం చేసిన తర్వాత కూడా టవల్తో తుడుచుకున్నప్పుడు అది డర్టీ అవ్వడం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం శరీరంపై ఉండే పోర్స్. వీటిని సోప్ కూడా శుభ్రం చేయలేదు. అందుకే మనం ముందు కాలంలో అందరూ కొబ్బరి పీచు లాంటి వాటితో శరీరాన్ని రుద్దుకునేవాళ్ళు. మనం కూడా అదే పాటించాలి. లూఫా, టవల్, బ్రష్ ఇలా దేనినైనా ఉపయోగించి శరీరాన్ని రుద్దుకోవాలి. అప్పుడే పోర్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, డెడ్ సెల్స్ని తొలగిస్తుంది. అలాగే దీనివల్ల నాడీ వ్యవస్థ చురుకు అవుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ప్రభావితం అవుతాయి, ఇంకా శరీరంలో ప్రతి కణం మెరుగుపడుతుంది. 14th, మెడిటేషన్. మెడిటేషన్ అనేది మన జీవితాన్నే మార్చేసే ఆయుధం. ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసి మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. ఊపిరి పీల్చడం, వదలడం రెండింటినీ గమనిస్తూ ఉండండి. ఒకవేళ మీరు అలా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటే ఆ చుట్టుపక్కల వినిపిస్తున్న ఏదైనా శబ్దాన్ని వింటూ నెమ్మదిగా ఆ దృష్టిని శ్వాస మీదకి మళ్లించండి. ముందు 5 నిమిషాల నుండి మొదలు పెట్టండి. మెల్లగా 45 నిమిషాలకు తీసుకువెళ్ళవడానికి ప్రయత్నించండి. ఈ మెడిటేషన్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. దీనివల్ల నాడీ వ్యవస్థ సమతుల్యం అవుతుంది, బీపీ క్రమబద్ధం అవుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే నిద్ర సమస్యలు తగ్గి రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కాన్సంట్రేషన్, అటెన్షన్, మెమరీ, క్రియేటివిటీ ఇంకా ఎంపతి వంటి ఎబిలిటీస్ మెరుగుపడతాయి. ఇలా ఇప్పటి వరకు చెప్పిన ప్రతి హ్యాబిట్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనారోగ్యాలను అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి అన్నీ కాకపోయినా మీ వీలును బట్టి వాటిలో కొన్నిటినైనా ప్రయత్నించి చూడండి. మీ అనుభవం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఇది ఈ వీడియోలో మన టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. చివరగా ఒక మాట, మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వైద్య రంగంలో 25 ఏళ్ల పైగా అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైనది. మీకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా మేము రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.